హాయ్ హలో నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉండే థియేటర్లు ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఆల్రెడీ మీరు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా రివ్యూ విన్నట్లయితే నా ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పాను, 2 సినిమాలు చూశానండి. అండ్ రెండో సినిమా వచ్చేసి జాక్ అండి. సిద్ధు జొన్నల్ గడ యాక్ట్ చేసినటువంటి జాక్ చూసేశాను. సో ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే, మనం సిద్ధు అనగానే మనకు గుర్తొచ్చే సినిమా డీజే టిల్లు అండి. ఆ డీజే టిల్లు స్క్వేర్ తర్వాత తను నెక్స్ట్ చేసిన సినిమా మీద అంతో ఇంతో ఎక్స్పెక్టేషన్స్. ఓకే, సిద్ధు నిజంగా కమర్షియల్ హీరోగా నిలదొక్కగలడా అని అనుమానాలు చాలామందికి ఉంటాయి. ఆ అనుమానాలు కరెక్టా రాంగా, ఐ మీన్ నిలదొక్కుంటాడా లేదా అనే దానికి ఆన్సర్ జాక్ అని చెప్పొచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే నిలదొక్కోలేడు. ఐ మీన్ టు సే, కమర్షియల్ హీరోగా సిద్ధు ఇంకా కొంచెం కన్విన్స్ చేయాలంటే టైం పడుతుందని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. బేసిక్గా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక స్పై థ్రిల్లర్గా డిజైన్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు అనుకున్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జరగలేదు. అట్ ది సేమ్ టైం స్పై గా కూడా సిద్ధు మెప్పించలేకపోయాడండి. అండ్ బేసిక్ ప్లాట్ లైన్ వచ్చేసి, తను స్పై అవ్వాలని ముందు నుంచి ఎప్పటి నుంచో కలలు కంటాడు. దానికోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కూడా రాస్తాడు. ఆ రిజల్ట్స్ వచ్చే లోపలనే తను ఏమంటారు దాన్ని, తన సత్తా చూపిద్దామని ప్రయత్నం చేస్తాడండి ఈ సినిమాలో. సో ఆ చూపించే ప్రయత్నంలో తనకు ఎదురైన సమస్యలు ఏంటి, దాని తర్వాత ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ రా ఏజెంట్గా చేయడం జరిగింది. అండ్ ప్రకాష్ రాజ్కి సిద్ధుకు మధ్య ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, అండ్ విలన్ని పట్టుకోవడంలో సిద్ధు ఏమంటారు దాన్ని, ఎంత ఎడ్జ్కి వెళ్ళాడు అనేది సింపుల్ కదండి. వీటి మధ్య మిక్చర్ బ్యాగేజ్లో లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ సారీ, మన బొమ్మరిల్లు భాస్కర్ గారు లవ్ లైన్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, అటువంటి చిన్న చిన్న లవ్ లైన్స్ కూడా మనకు తగులుతూ ఉంటాయి. మధ్యలో సిద్ధు డీజే టిల్లు చూస్తున్నామా, జాక్ చూస్తున్నామా అని అనుమానం కూడా కలగజేస్తాడు. సో ఇట్లాంటి మిక్స్డ్ ఎమోషన్స్ మధ్యలో మనకి సినిమా అలా సాగిపోతుంది. సాగి 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 ఎంతవరకు వెళ్తుందంటే సినిమా తెగే వరకు వెళ్తుంది. లాస్ట్కి మనకు సిచ్యువేషన్ వచ్చే లోపల జాక్ కాదు, ఇది జస్ట్ సాక్ అనే ఫీలింగ్ వస్తుందండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ సిద్ధు హ్యాస్ టు మేక్ లిటిల్ మోర్ ఎఫర్ట్ టు కన్విన్స్ ద ఆడియన్స్ అని నాకు అనిపించింది. అండ్ ఇది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం వచ్చేసి, మనం మాట్లాడుకోవాల్సిన హీరోయిన్ అండి. బేబీతో మంచి క్యారెక్టర్ పడింది, బ్రేక్ వచ్చింది అనుకున్న ఈ అమ్మాయి ఈ సినిమా ఎందుకు చేసిందో నాకు తెలియదు. అండ్ ఇంకో విషయం వచ్చేసి, ఈ అమ్మాయి పెద్దగా యాక్ట్ కూడా చేయలేదు ఈ సినిమాలో. అండ్ ఎవరైతే సిద్ధు పర్ఫామ్ చేశాడు, బట్ ఈ సినిమాకి సూట్ అవ్వలేదు. అండ్ అమ్మాయి అసలు పర్ఫామ్ చేయలేదు. అండ్ స్టోరీ అసలు బాగలేదు. సో ఓవరాల్గా ఈ సినిమా నాకు అనిపించింది ఏంటంటే, బెటర్ టు అవాయిడ్ ఇన్ థియేటర్స్. ఓటీటీలోకి వచ్చేస్తుంది. మరీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మీరు ఖాళీగా ఉన్నాము, సినిమా చూడొచ్చు అని మీకు అనిపిస్తే సినిమా చూడండి. ఎందుకంటే చూడకుండా పెద్ద కొంపలు మునిగిపోయే విషయం ఇక్కడ ఏం లేదు. అండ్ మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమన్నదంటే, సినిమాటోగ్రఫీ అండి నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి మ్యూజిక్ అండి, అస్సలు నచ్చలేదు. అండ్ స్టోరీ అండి, అస్సలు నచ్చలేదు. స్క్రీన్ ప్లే అండి, అస్సలు నచ్చలేదు. ఓవరాల్గా సినిమా నాకు అస్సలు నచ్చలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇట్ ఫర్ నౌ. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుస్తూనే ఉంటాను, మీ ముందుకు వస్తూనే ఉంటాను. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.